ఇది చాలా ప్రమాదకర అంశం. మనం మాట్లాడుకోకపోతే బ్రతుకుండి వృథా. మాతృదేశము, మాతృభాష పట్ల ఎందుకు ఈ బానిసత్వపు పోకడ? సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి గారు, మన రేవంత్ రెడ్డి గారు అంటారు, అభివృద్ధించి మీరు అనుమతిస్తే కాసేపు తెలుగులో మాట్లాడతాను అని. బయట కాదు, అసెంబ్లీలో. అదెంతటి దిగజారుడు ధోరణి. అది కేవలం ఆయనలో ఉన్నది కాదు, మనందరిలో ఉంది. 4 తెలుగు పదాలు ఎక్కువైపోతే రేయ్ వీడు ఔట్‌డేటెడ్ ఫెలో అనేలాగా వెక్కిరిస్తూ ఉన్నాయి మన చుట్టూ ఉన్నటువంటి చావజచ్చిన మొహాలే. అసలు భాష అంటే ఏమిటి? మన సంస్కృతి, సంప్రదాయం దానికి పెనవేసుకునుంటుంది. దాన్ని దూరం చేయాలని చెప్పి చాలా తెలివిగా హిందీ, సంస్కృతం పేర్లు చెబుతున్నటువంటి పాచిపోయిన మొహాలు ఇంగ్లీషు అసలు కారణమని చెప్పరు. ఇంగ్లీషు భాషను మనం వాడుకోవాలి. మాతృభాష తెలుగులో మనం ఆడుకోవాలి. కానీ ఇంగ్లీష్‌ను మాత్రమే రుద్ది తెలుగును దూరం చేయటం మూలాన మన తరువాతి తరం చాలా చాలా నష్టపోతుంది. కనుక చాలా చాలా జాగ్రత్త పడాలి. మన అచ్చులు, హల్లులు, మన ఛందస్సు, అలంకారాలు, మన సందులు, సమాసాలు, మన వ్యాకరణం, పద్యాలు, గద్యాలు, కావ్యాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. అవన్నీ మన భాషతో ముడిపడి ఉన్నవి. నేడు ఆ భాషను దూరం చేసుకుంటూ ఉంటే మన పూర్వులు మనకు అందించినటువంటి ఎంతో జ్ఞాన సంపద మ్యూజియంలోకి వెళ్ళిపోదా? మాతృభాష బాగా వచ్చిన వాడికి మిగతా ఏ భాష అయినా సరే చాలా సులువుగా వచ్చేస్తుంది. బజార్‌లో నడుస్తూ ఉన్నప్పుడు, సినిమా హాల్స్ దగ్గర, కాఫీ షాపుల్లో, రెస్టారెంటుల్లో ఎక్కడ చూసినా ఈ తెలుగు కాకుండా, ఇంగ్లీష్ కాకుండా టింగ్లీష్ మాట్లాడుతూ తేడాగాళ్ళమైపోతున్నాం మనమంతా కూడా. చెబుతున్న నేనేదో తెలుగు కోసం ఏదో పొడి చేస్తున్నట్లు అనుకోవద్దు. మనమంతా తెలుసో తెలియకో భాషకు దూరమవుతున్నాం. మన సంక్రాంతి, ఉగాది ఉదాహరణకు తీసుకుంటే ఇవన్నీ ప్రత్యేకించి తెలుగు పండుగలు అంటారు. భాషకు దూరమైతే ఆ పండుగల తేజస్సు కూడా కోల్పోతుంది. అవునా కాదా? ఆలోచించండి. ఈ మధ్య తెలంగాణలో గద్దర్ అవార్డులు ఇస్తున్నప్పుడు ఈ సోకాల్డ్ తెలుగు నటి జయసుధ పేర్లను ఎలా ప్రకటిస్తున్నారో చూడండి. బెస్ట్ డైరెక్టర్ శ్రీ నాగ అశ్విన్ సింగిరెడ్డి ఫర్ కల్కి. బెస్ట్ లీడింగ్ యాక్టర్ శ్రీ అల్లు అర్జున్ పుష్ప 2. బెస్ట్ లీడింగ్ యాక్ట్రెస్ నివేదా థామస్ ఫర్ 35 చిన్న కథ కాదు. చూసారు కదా? ఇది చూసాక నాలో ఒక తెలియని బాధ, అసహనం ఇంకా ఎక్కువైపోయాయి. భాష కోసం కన్నడ, తమిళ రాష్ట్రాల వారు కనబరుస్తున్నటువంటి తెగువలో కొంతైనా మన తెలుగు వారు చూపించలేకపోతున్నారే అనేది ఇక్కడ బాధ. ఏమండి జయసుధ గారు, మీరేమన్నా ఇతర దేశాల నుంచి ఓడిపడ్డారా? వందలాది తెలుగు సినిమాల్లో నటించి ఈ అతి ఏమిటి? ఈమె అనే కాదు, తెలుగు సినిమా కూడా అలాగే ఏడ్చింది. టైటిల్ కార్డుల దగ్గర నుంచి స్క్రిప్ట్ రాతల వరకు, సినిమా పేర్ల నుంచి పాటల లిరికల్ వీడియోల వరకు అన్నీ కూడా టింగ్లీష్మయమే. అంటే రాను రాను తెలుగు మృత భాష అయిపోతుందా? అవును. ఎంతటి బాధాకరం. ఇప్పటికే మనం మన చాటింగ్స్‌లలో కూడా టింగ్లీష్ వాడుతున్నాం. ఈ సినిమా వాళ్ళు లేదా కొంతమంది సెలబ్రిటీలు పలు ఇంటర్వ్యూస్‌లో మెడకోసిన కోడిలాగా వచ్చిరాని ఇంగ్లీష్ మాట్లాడతారు. కానీ వచ్చినటువంటి తెలుగులో మాట్లాడరు. తెలుగులో మాట్లాడితే సిగ్గు. ఎక్కడ తక్కువైపోతామో అని నామోషి. ఇదెలా ఉందంటే మనం ఎవరికి పుట్టామో చెప్పడానికి నీళ్లు నములుతున్నట్లు. ఇది ఘోరమైన అవమానం కాదా? ఆత్మ న్యూనత కాదా? తల్లిదండ్రుల నుంచి విద్యార్థుల దాకా, ఉపాధ్యాయుల నుంచి పెద్దల దాకా, రాజకీయ నాయకుల నుండి సినిమా రంగం దాకా ప్రతీదీ మారాలి. కొంత ప్రాక్టికల్ ట్రూత్‌ని ఇక్కడ యాక్సెప్ట్ చేయాలి. ఇంగ్లీషు పదాలు వాడకుండా మనం మాతృభాషను మాట్లాడలేం, వాడలేం. అయితే తెలుగులోనే రాయాలి అనే ప్రాథమిక నియమం మనకు కావాలి. తద్వారా భాష బతుకుతుంది. ఆరంభంలో చెప్పా కదా, ఎర్రకపోత బట్టకాయలు సంస్కృతం వలన తెలుగు నాశనం అయిపోతుంది అని అంటున్నారని. వీరికి అసలు లక్ష్యము తెలుగు చచ్చిపోవాలి. ఇంగ్లీష్ మాత్రమే అంటించాలి. జాగ్రత్తగా వినండి. ఇంగ్లీషు మాత్రమే అంటున్నాను నేను. దాని అర్థం ఏంటి? నేను ఇంగ్లీషు వద్దనట్ల. ఇంగ్లీషే చాలు అని ఎంగిలి గాడిదలు ఎవరైతే వాగుతున్నారో వాళ్ళని అంటున్నా. వాళ్ళతో జాగ్రత్త. సంస్కృతం మన దేశంలో గల అన్ని భాషలకు మూలం. అందుకే దాన్ని మెల్లగా కాలగర్భంలో కలిపేశారు. ఇంగ్లీషోళ్ళు మన సంస్కృతం నేర్చుకొని ఇంగ్లీషులోకి వారికి తోచినట్లుగా వక్రీకరించి మన మూల గ్రంథాలను రాశారు. మ్యాక్స్ మెకాలే. అంటే అర్థం చేసుకోవాలి. ఈ వక్రీకరణ గ్రంథాలు బ్రతికుండాలి. బ్రతికుండాలంటే యాజ్ ఇట్ ఈస్‌గా మనకి నాలెడ్జ్‌ని ఇస్తున్నటువంటి తెలుగు, అదే మన మాతృభాష చచ్చిపోవాలి. కనుక ఈ ఎర్రికపోతాలు, ఎర్రకపోతాలు విషం కక్కుతూ ఉంటారు. పైకి మాత్రం మాతృభాష పట్ల ఎనలేని ప్రేమ. ఇప్పుడు ఈ వీడియోలో నేను మాట్లాడిన వాటిల్లో కూడా ఇంగ్లీషు పదాలు చాలానే ఉన్నాయి. కానీ అది నా బ్రెయిన్‌లో తెలుగు అక్షర రూపంలోనే ఉంటుంది. కనుక ఈ ప్రమాదాన్ని మనం గమనించాలి. చాలా చెప్పాలని ఉన్నా ఇలాంటి వీడియోలకు ప్రోత్సాహం ఉంటుంది అని నేను అనుకోను. నిడివి పెరగకుండా ఉండేందుకు చెప్పాల్సింది చెప్పి ఆపేస్తున్నాను. ఆలోచించండి. ఈ జాడ్యాన్ని దూరం చేయడంలో మన వంతు మనం కష్టపడదాం. మాతృభాష, జాతీయ భాష, అంతర్జాతీయ భాష
ఇలా ఈ మూడింటిలో ముందు మన మాతృభాష. దానికి గట్టి పునాదులు వేశాకనే దానిపైననే ఇతర భాషలు రావాలి. ఇదే మనం కోరుకుందాం. తెలుగు వాళ్ళంతా కూడా ఈ వీడియో షేర్ చేసి నా వాయిస్‌కి మద్దతు పలకండి. మీ కామెంట్స్ కూడా పెట్టండి. వీడియోని లైక్ చేయండి. వీడియోని ఇష్టపడండి అంటే అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాం కదా! అందుకని లైక్ చేయండి. మరి ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ బటన్‌ని ఆల్ అనే ఆప్షన్‌లో పెట్టుకోండి. జై హింద్, జై భారత్, జై తెలుగు.